జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం జపం జపం కొంగ జపం తపం 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 దొంగ తపం నేనే బ్రేకేశ కాలానికి నేనే కాపేశ అందానికి అండ్ ఇవాళ ఏంటో మీకు తెలుసు స్టూడెంట్ స్పెషల్ యహీ హే మేరా అడ్డా. యహీ హే మేరా అడ్డాలో ఎవరైతే ది బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. యహీ హే మేరా అడ్డా అంటే అఫ్ కోర్స్ స్టూడెంట్స్ వస్తారు అండ్ అలాగే ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి స్టాండప్ చేయడానికి ఒక కొత్త కమెడియన్ కూడా రాబోతున్నాడు. బట్ అంతకన్నా ముందు లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఈరోజు ఫస్ట్ టాపిక్ ఇస్ మనకి బీపీ ఎప్పుడు రేజ్ అవుతుంది. నాకు బ్లడ్ గురించి తెలియదు కానీ ఫనీ గాని చూస్తే నాకు ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ కూడా కాదు. మనకి జనరల్ గా బీపీ 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 ఎప్పుడు పెరుగుతుంది? పెళ్ళైన తర్వాత అంటే నెక్స్ట్ రోజు ఫస్ట్ నైట్ లేకుండా ఒక 2 months కి పోస్ట్ పోన్ చేస్తే అప్పుడు పంతులు బీపీ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ బైక్ పై లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు బైక్ పంచర్ అయిపోతాయి. ఒక్కడే లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు లవర్ తో బైక్ పంచర్ అయిపోతే వెనక టైర్ పంచర్ అయితే ఆమె ఎగిరి పడిపోతుంది కదా. నెక్స్ట్ మన గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నప్పుడు. ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్ నేను రెడ్ హ్యాండ్ దొరికిపోతున్నా. ఏం చేస్తున్నావే? నేను పిలుస్తున్నాడు విను. మా అన్నయ్య వచ్చాడు మా అన్నయ్య వచ్చాడు. అప్పుడు ఇంకా కాలుతుంది. నా బాయ్ ఫ్రెండ్ నా ముందే నా ఫ్రెండ్ ని పొగిడినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాయ్ ఫ్రెండ్ శ్రీముఖి అందం నీ తర్వాతనే పుట్టింది అంటే నేను అందంగా లేనా? నా ముందే నా ఫ్రెండ్ ని పొగుడుతున్నా. ఉంటే ఎందుకు పోగొడతా? నెక్స్ట్ లవ్ చేసిన అమ్మాయి మ్యారేజ్ చేసుకోన్నప్పుడు. లవ్ చేసిన అమ్మాయి నిన్ను మ్యారేజ్ చేసుకోనప్పుడు. చేసుకోమన్నప్పుడు. రవి ఇంకెన్ని రోజులు ఇలాగ లవర్స్ లాగా పెళ్లి చేసేసుకుందాం. ఏ పిచ్చి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళ పెళ్ళనుకో డైరెక్ట్ పిల్లలు కనుక పెళ్లి జీవితం సగం అయిపోతుంది. టాబ్లెట్ వేసుకోలేదు కదా నువ్వు? ఏంటి టాబ్లెట్? నెక్స్ట్ మన క్లోజ్ ఫ్రెండ్ ఎగ్జామ్ హాల్లో మన వెనకాల కూర్చొని మన పేపర్ లో చూసి కాపీ కొట్టి అది ఫస్ట్ ర్యాంక్ వచ్చి మనం ఫెయిల్ అయితే అప్పుడు ఉంటది. మామూలుగా మండదు అప్పుడు. నేను ఫ్రెండ్ మోనిక నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మోనిక ఫస్ట్ ఒకటి కొట్టే మాట్లాడతా. ఎవరన్నా ఏం కొట్టాను కామెడీ అంతే. నెక్స్ట్ సిన్సియర్గా 2-3 తల మీద పేపర్ ఉంది. మై నేమ్ ఇస్ చైతన్య. నీ షర్ట్ బటన్స్ ఓపెన్ ఉన్నాయి. మై నేమ్ ఇస్ చైతన్య. పెట్టుకున్నావు. మై నేమ్ ఇస్ చైతన్య. నేను నడుము మీద చేయి పెట్టుకున్నావు. మై నేమ్ ఇస్ చైతన్య. అరే లుంగి కట్టుకున్నా ప్యాంట్ వేసుకున్నా టైంలో బీపీ 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 వచ్చేస్తుంది. నెక్స్ట్ అరే ఆన్సర్ ఏం చెప్పాలనుకున్నారా? చెప్పు మళ్ళీ చెప్పాలి. మై నేమ్ ఇస్ చైతన్య. 2-3 years సాక్స్ వేసుకున్నావు. మై నేమ్ ఇస్ చైతన్య. 2-3 years సిన్సియర్గా ఒక అమ్మాయికి లవ్ చేసినాక తిరిగి అన్నయ్య అని పిలిచింది అనుకో అప్పుడు బీపీ లేస్తుంది. అప్పుడు బీపీ లేస్తుంది. మొత్తం పర్స్ మొత్తం చేసిన తర్వాత అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. ఓకే నెక్స్ట్ అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చినప్పుడు వాష్రూమ్ దొరకనప్పుడు బీపీ వస్తుంది. మనకెందుకురా మనకు చెట్లు బుట్టలు. నెక్స్ట్ శ్రూమికి సీర కట్టినప్పుడు సర్రని లేస్తుంది బీపీ.
ఏమే చీర కడితే నీకు సర్రం లేవడం ఎందుకు? అంటే ఒక్కగానొక గ్లామర్ ని కూడా మేము తీసుకెళ్లి మళ్ళీ మా రవికి ఎలాంటి టైంలో బీపీ రేజ్ అవుతుంది? సుధాకర్ కామెడీ చూస్తున్నప్పుడు యూట్యూబ్ అదే యూట్యూబ్ లో కమెంట్ చేసినప్పుడు. ఓకే నెక్స్ట్. నీకెప్పుడు? నాకు బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పటికీ పెరగదు, నార్మల్ గా ఉంటాను నేను. మరి ఇంత బాడీకి బ్లడ్ సప్లై చేయాలంటే కష్టం. నెక్స్ట్, నాకు నేనే తోప్ అని ఎప్పుడు అనిపిస్తుంది మనకి? నా ఫ్రెండ్స్ నన్ను ప్రైజ్ చేసినప్పుడు. కీర్తి నువ్వు ఎంత బాగుంటావు తెలుసా కీర్తి? ఎంత పక్కగా ఉంటావు తెలుసా కీర్తి? అసలు డ్రెస్సింగ్ స్టైల్ కీర్తి, అసలు ఆ స్మైల్ చూడు కీర్తి, నువ్వు తోపు. అసలు ఎంత పక్క ఉంటావు కీర్తి, అసలు ఎంత పక్క ఉంటావు. నెక్స్ట్, ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లల్ని మెయింటైన్ చేసినప్పుడు. నీ అద్దాలకి, నువ్వు పెట్టిన బొట్టుకి, నువ్వు చెప్పిన ఆన్సర్ కి ఏమన్నా సంబంధం ఉందా? నిజంలో మహేష్ బాబు లాగా ఉన్నావు, నువ్వు ఎందుకు గోపిచంద్ చెప్పే ఆన్సర్లు చెప్తున్నావు? రెడీ, నెక్స్ట్. నేను లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ తండ్రి వచ్చి నా కాలు పట్టుకొని నా కూతుర్ని చేసుకో అన్నప్పుడు నాకు నేను తోపని వస్తా, రోజు వస్తుంది. రైట్, నెక్స్ట్. శ్రీముఖి నాకు పడిపోయినప్పుడు నేను తోపు అనుకుంటా. అది పడ్డది అనుకో ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకొని 10-15 మంది పిల్లలు అంటే తోపు అనిపిస్తుంది. పాలబూట్ల పాల ప్యాకెట్లారా పిల్లలు కనడం అంటే ఇద్దరు ముగ్గురు వేసి 10-15 మందికి అంటాడంట. మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు. ఎప్పుడైనా చూసుకున్నా ఇది కొంప తీసి చూసుకొనే చెప్తున్నా. చూసుకొని కూడా అనిపిస్తా నీకు తోపని? అవును. నీ వెనకాల అంటే అద్దం ముందు నా పోస్టర్ పెట్టినా ఎప్పుడన్నా? పెట్టలేదు. మరి ఎట్లా అనిపిస్తుంది నీకు తోపు? నాకు అనిపిస్తుంది అది. భర్తని భార్య కంట్రోల్లో పెట్టినప్పుడు. ఏంటిది కంట్రోల్ అంటే చెప్పిన మాట వినడం, ఏం చెప్పినా చేయాలంటే. మీ ఆయన వింటాడా? లేకపోతే లాగి పెట్టి ఒకటి కొడతావు కదా. మీ ఆయన మొత్తం నీ కంట్రోల్ ఉన్నాడా? ఉంచుకోవాలి మొత్తం ఇలా దాచిపెట్టాము. సూపర్, వెరీ గుడ్ ఆన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మరి బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఎవరిచ్చారంటే మోనికాకి ఇచ్చేద్దాం. మనకి బీపీ ఎప్పుడు రేజ్ అవుతుంది? మన క్లోజ్ ఫ్రెండ్ ఎగ్జామ్ హాల్లో మన వెనకాల కూర్చొని మన పేపర్ లో చూసి కాపీ కొట్టి అది ఫస్ట్ ర్యాంక్ వచ్చి మనం ఫెయిల్ అయితే అప్పుడు ఉంటది. మామూలుగా మండదు అప్పుడు. నీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. యహీ హే మేరా అడ్డాలో ఎవరైతే ది బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఓకే, మరి ఈ రోజు ఫస్ట్ లక్కీ స్టూడెంట్ పింక్ మ్యాచింగ్ లెట్స్ సీ. ఓ మై గాడ్, కమల్ హాసన్ గారు. సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. మీతో పాటు ఇంకొకరిని కూడా పిలుద్దాము. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ వేద్ ప్రకాష్. మీ ఇద్దరికి మేము ఈరోజు ఇద్దాం అనుకున్న టాపిక్ ఏంటనేసి అంటే నా మాట నీ నోట పలకాల చిలక. మేమే అయితే చెప్తామో అది మీరు యాక్షన్స్ లో చూపెట్టాలి. వేద్ ప్రకాష్ వచ్చేసి శ్రీముఖి, కమల్ హాసన్ గారు వచ్చేసి రవి. మరి ఈ రోజు టాపిక్ ఏంటి రవి? నువ్వు హీరో, నేను డైరెక్టర్. కాదు, ఈ రోజు నువ్వు హీరో, నేను హీరోయిన్. ఓ ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి శ్రీముఖికి వేరే పెళ్లి చేసేస్తారని డిసైడ్ అయ్యేసరికి శ్రీముఖి విరహ వేదనతో చాలా బాధతో హీరోకి ఫోన్ చేసింది. హలో హలో రవి, చెప్పు శ్రీముఖి. బహుశా ఇది నేను నిన్ను కలవడం చివరిసారి. శ్రీముఖి!
మళ్ళీ ఇంకొకసారి ఫోన్ ట్రై చేసి చూస్తాను. హలో రవి, చెప్పు శ్రీముఖి. ఇదిగో 2 రూపాయల యాక్టింగే చెయ్యు, ఎక్కువ చేయకు. నేను బయట కలుస్తాను. నేను ఏడ్చింది నువ్వు పోతున్నావని కాదు, నా అండర్వేర్ మీద బొక్కలు పడ్డాయి. దాన్ని చూసుకొని ఏడ్చా. నువ్వు అలా ఏడుస్తే నేను వెనకాల పటాస్ కి తల గుద్దుకుంటారా శ్రీముఖి? గట్టిగా గట్టిగా. రవి రవి ఇలా కాదు, మనం డైరెక్ట్ గా వచ్చి కొట్టుకుందాం. నాకు 5 o'clock కి పార్క్ లో కలువు. కొట్టుకోవడం వద్దు కానీ కలుద్దాం. ఓకే బాయ్ బాయ్. ఎస్ నేను వచ్చేసాను పార్క్ కి స్లో మోషన్ లో. రవిని చూసి రవి శ్రీముఖి రవి. హలో ఒక్క నిమిషం, మేము హక్ చేసుకుంటున్నామని చెప్పినామా? మీరు ఎందుకు హక్ చేసుకున్నారు? నాకు చివరిసారిగా ఒక కోరిక ఉందిరా. ఏంటది? నువ్వు నన్ను మొదటిసారి ఫస్ట్ టైం ఎత్తుకొని తిప్పావు, గుర్తుందా? అంతేనా శ్రీముఖి? నన్ను ఇప్పుడు ఒక్కసారి ఎత్తుకొని తిప్పు. నేను అప్పుడు లాస్ట్ టైం 5 నిమిషాలు ఎత్తుకున్నాను, కానీ ఇప్పుడు 10 నిమిషాలు ఎత్తుకుంటా శ్రీముఖి. శ్రీముఖి నువ్వు చాలు అనే వరకు నేను ఇలా ఎత్తుకునే ఉంటాను శ్రీముఖి. రవి నువ్వు నన్ను ఇలా ఎత్తుకున్నందుకైనా నీకు నేను ఒక ముద్దు పెట్టబోతున్నాను. నా పెదాలతో నీ పెదాలని తాకచ్చా ఒక్కసారి? నువ్వేమనుకోకపోతే ఒక చివరిసారి నీ ఒడిలో పడుకోవచ్చా? సరేదా. ఒక విషయం చెప్పాలరా, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు రవి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా శ్రీముఖి. రవి పెద్దలు అంగీకరించని ఇంచకపోని నాకు నువ్వే ముఖ్యం. మనిద్దరం లేచిపోదాం, నువ్వు చచ్చిపోవద్దు. సరే లేచిపోదాం. ఫస్ట్ లేద్దామా? ఈ పెద్ద కొండ నుంచి దూకి చచ్చిపోదాం. సరే దా శ్రీముఖి, కళ్ళు మూసుకుందాం, ఇద్దరం కలిసి దూకేద్దాం. ఓకే 1 2 3. పిడవైంది గడప్ సీను, ఎక్కడున్నా వస్తున్నాను. Lucky student, let's see who is he or she. Oh, it's Cheto. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ. ఓకే ఈ రోజు మేము మీకు ఇస్తున్న టాపిక్ డైలాగ్ కింగ్. నీకు నచ్చిన డైలాగ్ బాగా చెప్పు, ఓకేనా? ఫ్రస్ట్రేషన్. రఘువరన్ బీటెక్ మూవీలో నుంచి స్టూడెంట్ డైలాగ్ ని ప్రెస్టేషన్ లో బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించేస్తాను. అమ్మా నాన్నలు చాలా కష్టపడి ఊళ్ళో నుంచి హైదరాబాద్ కి పంపించేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాచిలర్ రూములు దొరకమని తెలిసి ఫ్రెండ్ రూమ్ లో 2 రోజులు స్టే చేసి రాత్రనక పగలనక రే అనక ఎండనక తిరిగిన నాకు ఎక్కడ చూసినా ఓన్లీ ఫర్ ఫ్యామిలీ అన్న బోర్డులే తప్ప ఇంకెక్కడ దర్శనం లేక దేవుడా అంటూ ఒక మహానుభావుడు ఎదురుగా వచ్చి నాకు ఒక బ్యాచిలర్ రూమ్ ని ఇప్పిస్తే అదనక రవి అన్న లాంటి ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ఆ రూమ్ లో నాకు నైట్ తాగుదామని చెప్పేసి అదని చెప్పేసి ఐపీఎల్ మ్యాచ్లు విధానం రచ్చ రంబోలా చేసి తెల్లవారంగానే మా ఇంటి ఓనర్ వచ్చి నా ఇంటి డబ్బులు తెచ్చివా రెంట్ టైం అయిపోయింది అని చెప్పేసి నేను బెదిరిస్తూ ఉన్న సమయంలో జేబులో 1 రూపాయి లేకుండా చిల్లి గవ్వ లేకుండా ఉన్న నాకు అటు పక్క నుంచి నా ఫ్రెండ్ వచ్చి మావా నీ రూమ్ లో చికెన్ బిర్యానీ ఉందా నన్ను అడిగితే ఎలా ఉంటుందో నా ప్రెస్టేషన్ ఇంకా నేను చెప్పుకోలేను. ఇంకా సర్లే ఇదంతా వదిలేసి కాలేజ్కి వెళ్దామని కాలేజ్కి వెళ్తే మార్నింగ్ లేవగానే రూమ్ లో ఎక్కడ చూసినా వాటర్ లేక ఒకటే ఒక మగ్గులో వాటర్ ఉంటే ఆ మగ్గు వాటర్ మొహం కట్టుకొని మిగిలిన అన్ని కూడా కడిగేసుకుని అదే మగ్గులో సర్లే అని చెప్పేసి ఇలా వెళ్తే జనాలు చచ్చిపోతానేమన్న భయంతో అక్కడ ఉన్న యాక్స్ పాగు 2 సెంట్లు కప్పి బాడీకి మొత్తం తినేస్తుంది. అక్కడ నుంచి క్లాస్ లోకి వెళ్తే కార్నర్ లో కర్రెగా ఉన్నాను అని చెప్పేసి కార్నర్కి వెళ్ళి కూర్చోపో అన్న పక్కనున్న అమ్మాయి నన్నంటే ఆ బాధ తట్టుకోలేక అక్కడున్నోడు ఇక్కడ ఖాళీ జాగలేదు వెళ్ళిపోరా నువ్వు అక్కడి నుంచి అంటే కాళ్ళకు చక్రాలు కట్టుకొని క్యాంటీన్కి వెళ్ళి కప్పులు కడుగుతున్న అప్పారావుని అప్పు తీసుకొని మరి ఒక టీ కప్పు తాగాను. టీ కప్పు తాగిన తర్వాత కాలేజీలో నీకు కాలేజీకి వచ్చి అర్హత లేని కాలేజీలో టీ తాగుతావని చెప్పేసి కాలేజీలో నుంచి కాలేజీ సార్ ఎలగొట్టేస్తే
ఇక్కడ నుంచి బస్ ఎక్కి వెంటికి వెళ్దామని చెప్పేసి జేబులో డబ్బు లేక పక్కోడి పాసిన దొంగలం చేసి బస్ ఎక్కేస్తే దొరకబట్టేసి ఆ బస్సులో నుంచి నన్ను కిందికి దొబ్బేస్తే పంచర్ అయిన నా జీవితానికి ఫ్రాక్చర్లు వేసుకుంటూ ఇలా ఇలా ఈ బ్యాస్టర్ జీవితాన్ని గడిపేస్తుంది. చూడండి సార్ మన సూపర్ స్టార్. అసలు ఏం చెప్పారు సార్ ఎన్ని పేజీలు ఉండొచ్చు అది. థ్యాంక్ యూ. మోనికా ఓకే మోనికా, ఈ రోజు మేము మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే పాడుతా తీగ. నువ్వు అద్భుతమైన ఒక పాటను పాడతావు, నేను రవి దాన్ని మారుస్తూ ఉంటాము. రెడీ 3, 2, 1 మ్యూజిక్. బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరికొచ్చి సర్లే పాపం మన దగ్గరికి వెళ్తే దాని మనసే నీలో ఉందండి. ఓకే ఏడుస్తూ. బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరికొచ్చి ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికి వెళితే దాని మనసే నీలో చచ్చిపోయినవా రవి? ఇప్పుడు శవం ధర ఏడ్చుకుంటూ పాడడం. శవం కింద ఉంది. నాయనా బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరికొచ్చి ఓ ముద్ది మంది సల్లి పాపం అని దగ్గరికి వెళ్తే దాని మనసే నీలో ఉందండి. ఇప్పుడు తాగుబోతోడ్లాగా బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరికొచ్చి ఓ ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికెళ్తే దాని మనసే నీలో అంబులెన్స్. నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికెళితే. మరి మీ అందరికి తెలిసినట్టు ఈ ఎపిసోడ్ లో ఒక్క ఛాన్స్. సో ఒక్క ఛాన్స్ ని యూజ్ చేసుకుంటా అని మా ముందుకు వచ్చారు. ఎవరంటే లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ నాని. బాలా 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 मैं हूं टैक्सी वाला बाला 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 तुझे थाउजेंड बाला 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 तू है टैक्सी वाला बाला 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 तुझे थाउजेंड बाला. నేను మీ ఆల్మట్టి నానిని. ఇవాళ ఇక్కడ నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే ప్రేమ. మనకి ప్రేమ అనగానే బేసిక్ గా గుర్తొచ్చేది ఏంటి? జంట పక్షులు, రోజ్ పువ్వులు కదా. టొక్కేం కాదు, షెడ్యూల్ వేసుకున్న బాబులు, మిడ్డీలు వేసుకున్న పాపలు. ప్రేమ ఒక బికారి గాన్ని బిల్ గేట్స్ చేయగలదు, అలాగే ఒక బిల్ గేట్స్ ని కూడా బెల్ బాయ్ చేయగలదు. మరి ప్రేమలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా గమనించారా? పని పాట లేకుండా ఉంటారు. అదేదో స్వర్గలోకపు అంచుల్లో కూర్చొని నేతిలో గారెలు ముంచుకు తింటున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కామన్ గా లవ్ లో బ్రేకప్లు గీకప్లు కామన్ గా ఉంటాయి. అవునండి, ఆ బ్రేకప్లు ఏంటి అంటే వచ్చేది మిస్అండర్స్టాండింగ్ వల్ల. సో ఇది ఇప్పుడు ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. హలో డార్లింగ్, చెప్పు ఏంటి బ్రేకప్? దీనమ్మ జీవితం అప్పుడు సంక్రాంతించేసింది. ఇప్పుడు నేను ఈ విషయం ఎవరితో చెప్పుకోలే? ఆల్మట్టి గారికి ఫోన్ చేద్దాం. అరే మా చెప్పరా, ఎక్కడున్నారా? బయట ఉన్నారా? అరే నీతో అర్జెంట్ గా కలవాలరా, పని ఉందిరా, నా దగ్గర మందు ఉందిరా. అయితే నా పని నీతోనే. వచ్చాడు, కూర్చున్నాడు, వచ్చినాడు పట్టా పట్టా 2 లాగిచ్చాడు. వీళ్ళ మధ్య కాన్వర్సేషన్ చూద్దాం. అరే ఈ రోజు ఏంటోరా బాధలు, నాకు అసలు మందు వేయాలనిపించట్లేదురా. అలా మామ నువ్వేం బాధపడకరా, నీ మందు నేనే తాగుతాను. మందు పెస్తున్న వాళ్ళ ఆనందంలో ఎందుకని అడమే మర్చిపోయినా బా. ఇంతకీ ఏమైందిరా? ఏమైందంటావేట్రా? నా జీవితం ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ ఏసీలో ఉండేది, ఇప్పుడు జన్మభూమిలో జనరల్ బోగిలో అయిపోయిందిరా.
అందరికీ లవ్ చేస్తే ఆనందం వస్తుందని చెప్పారు, కానీ నాకు మాత్రం 60,000 క్రెడిట్ కార్డ్ బిల్లు వచ్చిందిరా బావా. అదే ఇంతకీ ఈ లవ్ గురించి నీ అనాలిసిస్ ఏంటి మామా? ప్రేమ అనేది టెస్ట్ బుల్ లాంటిది, చదివినప్పుడు అర్థం కాకపోయినా లాస్ట్ పాస్ చేయించదు అదే. అయితే అబ్రా ఏమైంది బావా, వెళ్ళిపోదాం పదరా. నీ అబ్బా అదేంది బావా, నీ లవ్ స్టోరీ అయిపోయిందా? కాదురా, ఇక్కడ బాటిల్లో మంది అయిపోయిందా? మరి మనకేం పనిరా బాయ్, అన్న దగ్గర పోయి ఇంకోటి కొడదాం. ఆల్కహాల్ జిందాబాద్, ఆల్ మట్టి జిందాబాద్. డార్లింగ్ ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తుంటావు? ఇప్పుడైతే నేను డాన్స్ మాస్టర్ గా బయట వర్క్ చేస్తున్నాను, మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తున్నాను. అలాగే రఘు మాస్టర్ దగ్గర కొంచెం చేసి వచ్చాను. అవునా? అందుకే ఆయన లాగానే ఉండాలి అనేది ఇన్స్పిరేషన్. చూసారు కదా, మీరు కూడా ఇలాగా నానిలాగా ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయాలనుకున్నారా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ సెల్ ఫోన్ తీసుకోండి, 2 minutes వీడియోని రికార్డ్ చేయండి, 123telugu.com లో అప్లోడ్ చేయండి, ఇలా నానిలా వచ్చి పర్ఫామ్ చేసేయండి. ఆల్ ది బెస్ట్. సో 10,000 క్యాష్ ప్రైజ్ అన్నావు, ఎవరికి వెళ్తుంది? ఈ రోజు 10,000 రూపీస్ లో అఫ్ కోర్స్ బెస్ట్ గా పర్ఫామ్ చేసినందుకు నాని నీకు 2,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఇంకా 8,000. ఆ మిగతా 8,000లో నా మాట నీ నోటకి పర్ఫామ్ చేసిన శ్రీముఖి అండ్ రవికి 2,000 రూపీస్. నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో సరగిందే, చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా. అండ్ అలాగే ఒక డైలాగ్ ని అనర్గళంగా ఒక రోజు మొత్తం చెప్పి రన్ను రవిని పడుకోబెట్టిన నాన్న నువ్వు ఎక్కడున్నావు చేతు వచ్చేయ్. మేమంతా చాలా naughty, come on baby let's get dirty. చూసారు కదా, స్టూడెంట్స్ ఎంటర్టైన్ చేయడంతో పాటు ఒక కొత్త స్టాండప్ కమెడియన్ ని కూడా ఈ రోజు మనం చూసాం. ఒక కొత్త స్టాండప్ కమెడియన్ తో పాటు ఇలాంటి స్టూడెంట్స్ మళ్ళీ హంగామా చేయాలి అని అంటే 1 week వరకు వెయిట్ చేయాల్సిందే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పటాస్ వెల్ టు బిందాస్. ఇక్కడ ఏం జరిగినా స్పోర్టివ్ గా తీసుకుంటాను, 100%. షో వదిలేసి వెళ్ళిపోను, అలాంటివి కూడా జరిగాయి ఇంతకు ముందు. షో వదిలేసి వెళ్ళిపోను, మధ్యలో గీతకి ఫోన్ చేసి ఏడవను.